ఇవాళ మనం అనూస్ హెన్నా పౌడర్ ఉపయోగించి తెల్ల వెంట్రుకల్ని లేదా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని ఎలా డార్క్ హెయిర్గా కన్వర్ట్ చేసుకోవచ్చో చూద్దాం. మనం ఎక్కువగా అంటే డార్క్ బర్గండీ షేడ్ కావాలనుకుంటే మనం హెన్నాని బీట్రూట్ జ్యూస్తో మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్నట్టయితే మనకు డార్క్ బర్గండీ షేడ్ వస్తుంది. అలా కాకుండా మనం ఈవెన్ ట్రెడిషనల్ వేలో మిక్స్ చేసుకున్నట్టయితే, అంటే ట్రెడిషనల్ వేలో అంటే మామూలుగా ఒక ఎగ్, ఫుల్ ఎగ్ కానీ ఎగ్ వైట్ కానీ, ఒక కప్ ఆఫ్ కాఫీ డికాషన్ కానీ టీ డికాషన్ కానీ, ఒక నిమ్మకాయ రసము, అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ హెన్నా పౌడర్తో మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మనం అప్లై చేసుకున్నట్టయితే ఇది ఆరెంజిష్ రెడ్ కలర్ వస్తుంది. మీకు లైట్గా ఆరెంజిష్ రెడ్ కలర్ కావాలనుకుంటే ఇలా మిక్స్ చేసుకోవచ్చు. మీకు డార్క్ బ్రౌన్ ఆర్ లేదా డార్క్ బర్గండీ కలర్ కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్తో మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే అప్లై చేసుకోవచ్చు. న్యాచురల్ కలర్స్ ఉపయోగించి, అంటే అమోనియా కానీ కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ సిస్టంలోకి ఎంటర్ అవ్వకుండా మనకి ఆరోగ్యంగా ఉండే న్యాచురల్ బ్లాక్ కావాలనుకుంటే మనం హెన్నా ఎక్స్పర్ట్ వాడాలి. ఈ హెన్నా ఎక్స్పర్ట్కి 2 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ హెన్నా అప్లై చేసుకోవాలి, స్టెప్ 2లో మనం ఇండి బ్లాక్ అప్లై చేసుకోవాలి. ఇది అనూస్ హెన్నా పౌడర్ అండి, ఇది బీట్రూట్ జ్యూస్, ఈ 2 మిక్స్ చేసి ఆల్రెడీ మనం రెడీగా పెట్టున్నాము. ఇక్కడ ఇవి 2 మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంట్లో చేసుకునే ప్రొసీజర్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు అంటే ప్రొఫెషనల్ వేలో అయితే మేము బ్రష్తో ఈచ్ లేయర్ స్ట్రేట్గా తీసుకొని థిన్ లేయర్స్ అప్లై చేస్తాము. మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే అద్దం ముందు నిలబడి సెంటర్ పార్టీషన్ను ఒక లేయర్ తీసుకొని మీరు స్కాల్ప్కి హెయిర్కి కూడా ప్రాపర్గా హెన్నా అప్లై చేసి దాన్ని ఒక రోల్ లాగా బన్ లాగా చుట్టాలి. అలాగే దాని చుట్టూ కొంచెం హెయిర్ తీసుకుంటూ మీరు స్కాల్ప్కి హెయిర్కి కూడా కంప్లీట్ హెన్నా అప్లై చేసుకుంటూ ప్రాపర్గా దాని చుట్టూ చుడుతూ మీరు అలా కంప్లీట్ హెయిర్ కంప్లీట్ చేసుకోవాలి. హెన్నా అనేది మనకు హెయిర్ పైన ఒక కండిషనర్ లాగా పనిచేస్తుంది. అలాగే దీంట్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది స్కాల్ప్ని అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే హెయిర్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి హెయిర్ లోపల ఉండే మాయిశ్చర్ని, న్యూట్రియంట్స్ని కూడా హెయిర్ లోపల ప్రాపర్గా సీల్ చేస్తుంది. హెన్నా ఒకసారి అప్లై చేసినప్పుడు ఏమైనా కెమికల్స్ పైన అప్లై చేసినా కూడా అది హెయిర్లోకి పెనట్రేట్ అవ్వనివ్వదు. సో ఇది ఒక స్ట్రాంగ్ ప్రొటెక్టివ్ లేయర్ లాగా హెయిర్ పైన పనిచేసి హెయిర్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇది హెయిర్ ఫాల్ని, ఈవెన్ డాండ్రఫ్ను కూడా కంట్రోల్లో పెడుతుంది. ఇది కలరింగ్ ఏజెంటే కాకుండా అన్ని రకాలుగా హెయిర్ను ప్రాపర్గా ప్రొటెక్ట్ చేస్తుంది. చాలామంది హెన్నా అప్లై చేయడం వల్ల హెయిర్ బాగా డ్రై అవుతుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. హెన్నా వల్ల హెయిర్ డ్రై అవ్వదు, అది రాంగ్ వే ఆఫ్ అప్లికేషన్ వల్ల హెయిర్ డ్రై అవుతుంది. మీ హెయిర్ ఆల్రెడీ చాలా డ్రైగా ఫ్రీజీగా ఉన్నట్టయితే అది కండిషనర్ కదా సాఫ్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్రెడీ డ్రై ఉన్న హెయిర్ పైన మీరు ప్రాపర్గా ఆయిల్ మసాజ్ చేసుకోవడము, లేదా మీకు ఆయిల్ మసాజ్ సపరేట్గా చేసుకోవడం కుదరకపోతే మీరు దీంట్లోనే మీరు మిక్స్ చేసుకున్న పేస్ట్లోనే ఒక టేబుల్ స్పూన్ అనూస్ హెయిర్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసి అప్లై చేసుకోండి. దానివల్ల హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ రెండోది తరోగా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉపయోగించి హెయిర్ని తరోగా వాష్ చేసుకోవాలి. ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మీరు హెయిర్ షాంపూ చేసేప్పుడు మీరు మైల్డ్ మాయిశ్చరైజింగ్ షాంపూ వాడండి. ఒకవేళ షాంపూ ఆల్రెడీ ముందు మీరు హెన్నా అప్లై చేసుకోవడానికి ముందే తరోగా వాష్ చేసుకున్నాం అనుకుంటే జస్ట్ సింపుల్గా ప్లెయిన్ వాటర్తో కంప్లీట్గా వాష్ చేయొచ్చు. అయితే మీరు ఆయిల్ అప్లై మిక్స్ చేస్తే మటు కంపల్సరీగా మైల్డ్ షాంపూ, మాయిశ్చరైజింగ్ షాంపూ వాడాలి. అండ్ తరోగా ప్రోడక్ట్ అంతా కూడా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉపయోగించి తరోగా ప్రోడక్ట్ అంతా హెయిర్లోంచి పోయేట్టుగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లివిన్ సీరం వాడచ్చు, లేదా మీరు ఈవెన్ మాయిశ్చర్ కిక్ స్ప్రే కూడా వాడుకోవచ్చు వెట్ హెయిర్ మీద. సో ఇవన్నీ కూడా హెయిర్ను ప్రాపర్గా హెల్తీగా హైడ్రేషన్తో ఉంచుతాయన్నమాట. ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హెన్నా అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ అంటే గ్రేనెస్ వచ్చిన వాళ్ళు ఈ హెన్నా అప్లై చేసుకున్నట్టయితే గ్రేనెస్ని అంటే డార్క్నెస్గా కన్వర్ట్ చేస్తుంది, ప్లస్ ఫర్దర్గా రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ప్రాపర్ న్యూట్రియంట్స్, ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ అలాంటివి కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే మళ్ళీ ఫర్దర్గా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఉన్నది కూడా స్లోగా మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. గ్రే హెయిర్ని న్యాచురల్గా డై చేసుకోవాలంటే అంటే అమోనియా ఫ్రీ కానీ కెమికల్ ఫ్రీ, అలాగే మనకి టాక్సిన్ ఫ్రీ కలర్ కావాలి, న్యాచురల్ కలర్ కావాలనుకుంటే మనం హెన్నాని హెయిర్ కలర్ లాగా ఉపయోగించవచ్చు. ఇది మనం మిక్స్ చేసే దాని మెథడ్ని బట్టి ఇది ఆరెంజిష్ రెడ్ కానీ లేదా డార్క్ మెరూన్ కానీ బర్గండీ కలర్ కానీ వస్తుంది.
ఈ మోడల్ మీద హెన్నా అప్లై చేయడం అయిపోయిందండి. మనం హెయిర్ షవర్ క్యాప్ కూడా వేసేసాము. సో దీంట్లో హీట్ జనరేట్ అవుతుంది అండ్ మనకి ఎయిర్ కూడా హెయిర్ డ్రై అయిపోతుంది. ఏమీ వేసుకోకుండా హెన్నా అప్లై చేసి వదిలేస్తే పైన అంతా డ్రై అయిపోయి హెయిర్ గట్టిగా పట్టుకుంటూ పోతుంది మీకు ప్రోడక్ట్. సో కంపల్సరీగా క్యాప్ వేసుకున్నట్టయితే లోపల హీట్ జనరేట్ అయ్యి తొందరగా కలర్ కూడా తొందరగా డెవలప్ అవుతుంది హెయిర్ పైన. సో ఇలా మీరు క్యాప్ వేసుకుని ఫస్ట్ టైం మీరు అప్లై చేసుకున్నట్టయితే 2 to 4 hours పడుతుంది. అలాగే సెకండ్ థర్డ్ అప్లికేషన్కి టైం తగ్గిపోతుంది. రెగ్యులర్గా అయితే 1 to 1.5 hours సరిపోతుంది. మీ అంటే ఇండివిజువల్ హెయిర్ని బట్టి, మీ థిక్నెస్ని, హెయిర్ థిక్నెస్ని బట్టి, ఈవెన్ కలర్ క్యాచ్ చేసేదాన్ని బట్టి కూడా కలర్ వేరియేషన్ ఉంటుంది. సో చూసుకొని మీకు ఎంత టైంలో కలర్ క్యాచ్ చేస్తుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు హెన్నా అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది హెన్నా ఎక్స్పర్ట్ బాక్స్ అండి. దీంట్లో ట్విన్ ప్యాకెట్స్ ఉంటాయి. ఈ హెన్నా ఎక్స్పర్ట్లో మనకి హెన్నా ప్యాకెట్ ఒకటి, ఇండిగో ప్యాకెట్ ఒకటి, 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం హెయిర్కి హెన్నా అప్లై చేసుకున్న తర్వాత మర్నాడు ఈ ఇండిగో ప్యాకెట్ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం హెన్నా అప్లికేషన్ ఎలాగో చూసాము. సో ఈ మోడల్ ఆల్రెడీ హెన్నా అప్లై చేసుకుని ఉన్నారు. సో డే బిఫోర్ ఒక రోజు ముందే అప్లై చేసుకున్నారు కాబట్టి హెన్నా అప్లై అయిన హెయిర్ రెడీగా ఉంది మనకి. ఇప్పుడు మనం ఇండిగో ప్రొసీజర్ చూద్దాం. ఈ ఇండిగో ప్రొసీజర్ అప్లై చేసుకోవాలంటే ఈ ప్యాకెట్ కట్ చేసి మన హెయిర్ లెంత్ని బట్టి 2 to 4 tablespoons పౌడర్ తీసుకొని దీంట్లో గోరువెచ్చటి నీళ్లు మనం వేసి దాంట్లో కొద్దిగా ఒక 1/4 teaspoon సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకున్నాక 15 నిమిషాల కంటే డిలే చేయొద్దు అప్లై చేసుకోవడము. 15 minutes వెయిట్ చేయొచ్చు అప్లై చేసుకొని, లేదా ఇమీడియట్ కూడా అప్లై చేసుకోవచ్చు. 15 minutesలో మనం అప్లై చేసుకున్నట్టయితే మనకు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టిన ఇది మీకు చూపిస్తాను. ఇది మనకి ఆల్రెడీ మిక్స్ చేసి ఉంది, ప్రీ మిక్స్ ఇది. దీంట్లో మనం గోరువెచ్చటి నీళ్ళు కొంచెం సాల్ట్ కలిపి మిక్స్ చేసుకున్నాము. మనం చూడొచ్చు ఆల్రెడీ మనకి డై రిలీజ్ అయ్యి ఉంది, డార్క్ అయిపోయింది పౌడరు. ఇది 100% ప్యూర్ మనకి హెర్బల్ పౌడర్, ఇది లీఫ్ పౌడరు. ఇందులో ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ లేవు. అండ్ దీని అడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు మనం హెన్నా ఎలా అప్లై చేసుకున్నామో అలాగే ఇది కూడా ఎవ్రీ లేయర్కి స్కాల్ప్ పైన అప్లై చేసుకోవచ్చు. మనం సెంట్రల్ లేయర్ తీసుకొని, మీరైతే పర్సనల్గా అప్లై చేసుకున్నప్పుడు అద్దం ముందర నిలబడి మధ్య లేయర్ తీసుకొని మనం అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఒక్కొక్క లేయర్కి అప్లై చేస్తూ కంప్లీట్ హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. అనూస్ ఇండి బ్లాక్లో ఏ రకమైన కెమికల్స్ అంటే అమోనియా కానీ కెమికల్స్ కానీ ఏమీ ఉండవు. ఇది కంప్లీట్గా టాక్సిన్ ఫ్రీ. సో మనకు డైలో సిస్టంలోకి టాక్సిన్స్ రిలీజ్ అయినట్టు ఇందులో ఏమీ రిలీజ్ అవ్వవు. పైగా ఇది మనకి హెయిర్కి కండిషనర్ లాగా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ను తగ్గిస్తుంది అండ్ హెయిర్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో హెయిర్ సాఫ్ట్నెస్ని, స్మూత్నెస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మన కలర్ ఇవ్వడంతో పాటు మనకి ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇండిగోతో. అయితే మనం మొదట్లో మీరు 3 to 4 అప్లికేషన్స్ సపరేట్గా చేయండి. అంటే మీరు ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు హెన్నా ఒక రోజు, ఇండిగో ఒక రోజు అప్లై చేసినట్టయితే మీకు కంప్లీట్గా న్యాచురల్ బ్లాక్ వస్తుంది. సో అలా ఒక 3-4 అప్లికేషన్స్ తర్వాత మీ హెయిర్ కంప్లీట్గా డార్క్ బ్లాక్గా టర్న్ అయింది అనుకున్నాక అప్పుడు మీరు మీకు సపరేట్గా అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉండి టైం ఎక్కువ కన్జ్యూమింగ్ అనిపిస్తే 2 కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఎలా అంటే మీరు 2 మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక లేయర్ అంతా మీరు కంప్లీట్గా హెన్నా అప్లై చేయండి, ఇంకొక లేయర్ అంతా కూడా మీరు అదే సేమ్ ఒక సైడ్ అంతా కూడా మీరు ఇండిగో అప్లై చేయండి. అప్లై చేస్తూ మళ్ళీ సేమ్ లేయర్ తీసి ఇంకొక పక్క మళ్ళీ 2 పక్కల ఒక్కొక్క ప్రోడక్ట్ అప్లై చేస్తూ అట్లా స్కాల్ప్ అంతా కూడా 2 ప్రోడక్ట్స్ అప్లై చేసినట్టయితే మీకు డార్క్ హెయిర్ వస్తుంది. కొన్నిసార్లు డార్క్ బ్రౌన్ రావచ్చు, కంప్లీట్ బ్లాక్ కూడా రావచ్చు. అది మీ ఎక్స్పీరియన్స్ని మీరు ఎలా అప్లై చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఒకే అప్లికేషన్ నేర్చుకోవాలనుకుంటే అన్ని అనూస్ సెంటర్స్లో కూడా మీకు ఇది ఒకసారి అప్లై చేసి ట్రైనింగ్ ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలో. మీరు అన్ని అనూస్ సెంటర్స్కి వచ్చి మీరు ఈ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు స్వాతి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఉన్నప్పుడు నేను ఏం చేయడానికి కుదిరేది కాదు. తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నాకు ఫ్రీ టైం దొరికింది. సో నేను ఈ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి, నా కెరియర్లో నేను ఎలా సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తుంది
నా కెరియర్లో ఏది బాగుంటుంది అనుకుంటే కాస్మెటాలజీ వైపు చూశాను. కాస్మెటాలజీ అనగానే మాకు గుర్తొచ్చే పేరు అనూస్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అనూస్ యాడ్స్ చూస్తూ పెరిగాను. సో ఈ అనూస్ కోసం నేను సెర్చ్ చేసి అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో జాయిన్ అయ్యాను. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ చేశాను. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇందులో చేస్తే లైఫ్ చాలా బాగుంది. ఈ ఫ్యాకల్టీ మొత్తం చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ అన్నీ నాకు బాగా నచ్చాయి. ఇది చేశాక నాకు ఇంకా కెరియర్లో ఇంకా డీప్గా సెటిల్ అవ్వాలనుకుంటే సెడెస్కో చేయాలని ఇక్కడ తెలిసింది. సో సెడెస్కో కూడా ఎన్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఓన్గా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకంటూ ఒక ఓన్ కెరియర్ ఏర్పడింది. థ్యాంక్స్ టు అనూస్. మై నేమ్ ఈజ్ ఆసియా. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. నాకు బ్యూటీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. అడ్వాన్స్ డిప్లొమా కంప్లీట్ చేశాను. నేను జాయిన్ అయినప్పుడే నాకు జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు. సో నేను ఇప్పుడు అనూస్లోనే జాబ్ చేస్తున్నాను. జాబ్ చేసుకుంటూ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో నాకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ విత్ అనూస్ అండ్ థ్యాంక్స్ టు అనూస్. చాలామంది యంగ్స్టర్స్ హెయిర్ కండిషన్ చేసుకోవడానికి హెన్నా వాడుతూ ఉంటారు. సో హెన్నా బదులుగా హెయిర్ కేర్ వాడుకున్నట్లయితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ మోడల్ చూసినట్టయితే మనకు హెయిర్ అంటే వాల్యూమ్ తక్కువగా ఉంది. అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా లేదా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలన్నా డాండ్రఫ్ను కంట్రోల్లో పెట్టుకోవాలన్నా చక్కగా హెయిర్ వాల్యూమ్తో హెల్తీగా సిల్కీగా మెయింటైన్ చేసుకోవాలంటే హెయిర్ కేర్ వాడడం మంచిది. ఇది జస్ట్ కండిషన్ చేస్తుంది కానీ కలర్ చేయదు మీ హెయిర్ని. ఇందులో కండిషనింగ్ కూడా మనకి ఆమ్లా, మేథి అండ్ మందార లాంటి శనగ లాంటి మంచి నీంబు లాంటి మంచి మీకు కండిషన్ చేసే ఏజెంట్స్ ఉంటాయి ఇందులో. కాబట్టి మీకు ప్రాపర్గా హెయిర్ హెల్తీగా అవుతుంది, సాఫ్ట్గా సిల్కీగా అవుతుంది. అలాగే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ను కంట్రోల్ చేస్తుంది. హెయిర్ పోషణకి చక్కగా ఉపయోగపడుతుంది. మీకు హెల్తీగా స్ట్రాంగ్గా ఉండే హెయిర్ కావాలనుకుంటే యంగ్స్టర్స్ అందరూ కూడా హెన్నా బదులుగా హెయిర్ కేర్ ప్రోడక్ట్ వాడుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.